పార్లమెంట్ లో 42% బీసీల బిల్లు వెంటనే పార్లమెంట్ లో 42% బీసీల బిల్లు వెంటనే పార్లమెంట్ లో 42% బీసీల బిల్లు వెంటనే బీజేపీ 42% వెంటనే 42% వెంటనే 42% వెంటనే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నిలువల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నిలువల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ అన్న గారి నాయకత్వం మహేష్ అన్న గారి నాయకత్వం పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అఖిల పక్షాల ఐక్యత సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ చట్టసభలలో బీసీ పోరాడదాం బీజేపీ డౌన్ డౌన్ బీసీల వ్యతిరేక బీజేపీ డౌన్ డౌన్ బీసీల వ్యతిరేక బీజేపీ డౌన్ డౌన్ పోరాడదాం బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు పోరాడదాం అఖిల పక్ష పార్టీల ఐక్యత వర్ధిల్లాలి అఖిల పక్ష పార్టీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ద్రోహి బీజేపీ బీసీల ద్రోహి బీజేపీ బీసీల ద్రోహి బీజేపీ చట్టసభల్లో బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో 42% బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో 42% బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో 42% పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ లో 42% బీసీ బిల్లు వెంటనే మహేష్ అన్న గారి నాయకత్వం మహేష్ అన్న గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ 42% బీసీ బిల్లును అఖిలపక్షంగా ఏదైతే 42% అడ్డుకున్న సందర్భంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ గారికి మరియు కేంద్రానికి పంపిన తర్వాత కూడా ఇంతవరకు 42% బిల్లు అమలు కానందున ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. బీసీలకు ఒక మార్గదర్శగా భావించినటువంటి బీసీ బిల్లును అఖిల పక్షాలు ఆమోదించి దాన్ని వెంటనే అమలు పరచాలని కోరిన సందర్భంగా అమలు కానందున బంద్ నిర్వహించడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాము. బీజేపీ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు కూడా మౌనంగా ఉండి అమలుపరిచినటువంటి దాన్ని గుర్తుంచుకొని వెంటనే అమలుపరచాలని కోరుతా ఉన్నాము. బాధాకరం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశంలో పాదయాత్ర చేసిన సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ జనాభాకి అందరు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ రంగాల్లో, విద్యా రంగాల్లో, అన్ని రంగాల్లో, రాజకీయ రంగాల్లో వాళ్ళు ముందుకు రావాలని, అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఆకాంక్షతోని మేమెంతో మాకంతా అనేటువంటి వాటా ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలనేటువంటి వారి ఆదేశాలతో తెలంగాణలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా శాసనసభలో ప్రవేశపెట్టి మన ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మనం వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గౌరవ మన ఆది శ్రీనివాస్ గారు దాన్ని బలపరిచి ఆమోదం పొందినప్పుడు అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఎస్ అని చెప్పి ఇక్కడ ఎస్ అన్న తర్వాత ఇక్కడ ఆమోదం పొందినటువంటి బిల్లును చట్టంలో చేర్పించాలి, రాజ్యాంగంలో చేర్పించాలనేటువంటి దాంట్లో మనం
కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును అక్కనే తొక్కిపెట్టడం, ఆ తర్వాత మరి ఎన్నికలు జరిపేయాలనేటువంటి హైకోర్టు ఆదేశాల ప్రకారంగా గవర్నర్ గారి వద్దకు బిల్లు పంపినప్పుడు గవర్నర్ గారు కూడా ఆ బిల్లును ఆమోదించకపోవడం దురదృష్టకరం. ఎన్నికలు జరపాలనేటువంటి మరి హైకోర్టు యొక్క ఆదేశాలను అమలు చేయాలనేటువంటి ప్రభుత్వం ముందుకు వెళ్ళిన సందర్భంలో ఆటంకాలు ఏర్పడుతున్నట్టు అందరికీ తెలిసిందే. ఈరోజు ఇక్కడ ఎస్ అని అక్కడ నై అంటారు. శాసనసభలో తెలంగాణలో ఎస్ అన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్రంలోకి పోయిన తర్వాత నై అంటున్నారు. ఇది బీసీలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చర్యగానే అందరూ భావించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్లో ఆమోదం చేసి న్యాయంగా ఈ దేశంలో అంటే ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి బిల్లు ఏదైతే ఆమోదం జరిగిందో ఇక్కడ నుంచే ఒక ఆరంభ కార్యక్రమం, బీసీలకు న్యాయం జరిగే ఆరంభ కార్యక్రమం తెలంగాణ ప్రాంతం నుంచే, తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలవుతుంది. కాబట్టి ఆ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలి, గవర్నర్ ఆమోదించాలనేటువంటి డిమాండ్తోని ఈరోజు అఖిలపక్షాల ఆధ్వర్యం లోపల బంద్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మరియు అఖిలపక్షాలు మన కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీలు అన్నీ కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. అందరూ కూడా ప్రజలందరూ సహకరించి మరి మనం ఈ 42% బీసీ బిల్లును సాధించుకునేంత వరకు పోరాటం కొనసాగిద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. % బీసీలకు రిజర్వేషన్ గురించి మా రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి బీజేపీ పార్టీ అయినటువంటి మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం, అందరూ కూడా సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ బిల్లును గవర్నర్ గారికి అదేవిధంగా ఢిల్లీకి పంపడం జరిగింది. అప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో 8 మంది ఎంపీలు అక్కడికి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఒప్పుకొని మరి ఎంపీలకు కూడా చెప్పవలసిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది. అక్కడికి అయిన తర్వాత ఎంపీలు ఆ బిల్లు పెడితే ఆ బిల్లుకు వాళ్ళు సమర్థించలేదు. కాబట్టి ఆ బీజేపీ వాళ్ళే ఇప్పుడు ఈ 42%ను అడ్డుకుంటున్నారని చెప్తూ, అదేవిధంగా ఇకనైనా బీజేపీ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని బీసీలందరూ కూడా వినాలి. అదేవిధంగా బీసీలు కూడా అందరూ మరి ఎవరైతే మీ పక్షాన ఉన్నారో వారికి మరి ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇక్కడ కాంగ్రెస్ కానీ మేమందరం కూడా మీ పక్షాన ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా ఈ 42% వచ్చే వరకు పోరాటం చేయక తప్పదు. ఈ పోరాటంలో విజయం సాధించే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ 42% బీసీలకు రిజర్వేషన్ వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపుకోవడం జరిగింది. దానికి పూర్తిగా సంపూర్ణంగా సిపిఎం పార్టీ మద్దతు తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ వర్తించాలని బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే దానికి సంబంధించి అన్ని పార్టీలు దానికి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఇక్కడ కూడా బీజేపీ పార్టీ కూడా ఆమోదం తెలిపింది. కానీ మరి ఇక్కడ ఆమోదం తెలిపినటువంటి బీజేపీ పార్టీ మరి కేంద్రంలో పార్లమెంట్లో గవర్నర్ దగ్గర పెట్టిన బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటుంది. మరి ఇది ఈ రకంగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నటువంటి బీజేపీ విధానాలను మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాలని, మరి ఇక్కడ అగ్రవర్ణాల పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ బీసీలు రాజ్యాధికారంగా రావాలంటే వాళ్ళకు రాకుండా చేయాలనే దురుద్దేశంతో ఈ బిల్లును అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీసీ ప్రజలందరూ కూడా ఏ రకంగా అయితే తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగా పోరాటం చేశారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఎక్కడ అడ్డుకుంటూ బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేసి మరి బీసీ రిజర్వేషన్ బిల్లును మనం 42% సాధించుకోవాలి. రాజ్యాధికార దిశగా సామాజిక న్యాయం కోసం మనం పాటుపడాలని సందర్భం తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా మరి ఆ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకతని ఊడిగం చేసే పద్ధతిలో వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ బీసీ అయి ఉండి కూడా బండి సంజయ్ గారు కూడా ఒక్కనాడు కూడా బీసీల పక్షాన నిలబడలేదు. ఎప్పుడు చూసినా దేవుడు దయ్యాలు మతాలు అనుకుంటూ ప్రజల మధ్య రెచ్చగొట్టడం తప్పించి ఆయనకి ఇంకో పని లేదు. కాబట్టి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇక్కడ బీసీల గురించి పోరాటం చేయాలని పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి మరి నిలదీయాలని సందర్భంగా తెలియజేస్తాను. లేకుంటే తెలంగాణలో ఎవరిని ఎక్కడ తిరగలేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా ఈరోజు సిరిసిల్లాలో
మరి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బంద్లో సిపిఎం పార్టీగా పాల్గొనడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం చేసి బీసీ బిల్లును గవర్నర్కు పంపించడం జరిగింది. ఇప్పటికీ 6 నెలలు అవుతున్నా కూడా మరి గవర్నర్ గారు ఆమోదించకుండా బీసీలకు వ్యతిరేకంగా మరి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ముందుకెళ్తున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో మరి దానికి వ్యతిరేకంగా కేసులు వేసి మరి ఆ బీసీ బిల్లును ఆపడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు ఇక్కడ అసెంబ్లీలో ఆ బీసీ బిల్లుకు మద్దతు తెలిపి మరి కేంద్రంలో మోకాళ్ళు అడ్డుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే 3వసారి అధికారంలోకి వచ్చింది, మరి ఇప్పటికీ కూడా దేశంలో కులగణన కానీ జనగణన కానీ చేపట్టకుండా మరి బీసీలకు రావాల్సినటువంటి వాడాను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దేశంలో కులగణన ద్వారానే జనగణన ద్వారానే అన్ని వర్గాల వారికి కూడా సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రయత్నించకుండా ఇక్కడ రాష్ట్రంలోనేమో బీసీలకు మద్దతిస్తూ దేశంలోనేమో ఆ బీసీల బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఈ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపే విధంగా అక్కడ పోరాటంలో కలిసి రావాలి. అక్కడ ఢిల్లీలో కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఒప్పించి ఈ బీసీ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కూడా బీసీ బిల్లులు 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.